హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, థాయిలాండ్లో ఒక నైట్ క్లబ్లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది సార్. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఇండియన్స్ కూడా ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే థాయిలాండ్ అంటే మామూలుగా ఇండియన్స్ కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, మరి ఎంతమంది చనిపోయారు, ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, మామూలుగా ఇటువంటి క్లబ్లో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్య గోవాలో కూడా చూసాం. మరి ఇక్కడ ఏం జరిగింది? నిన్న థాయిలాండ్లో థాయిలాండ్ క్యాపిటల్ సిటీ బ్యాంకాక్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది నైట్ క్లబ్లో. ఇది వచ్చి చాటుచక్ డిస్ట్రిక్ట్, చాటుచక్ మార్కెట్ దగ్గర ఉండే నలాడ్ పరావ్ అంటారు. అలాగే రాంగ్ బీర్ లాట్ పరావ్ అనే ఒక క్లబ్ పేరు ఇది. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఇది నైట్ క్లబ్. దాదాపు 100 మంది దీంట్లో ఉన్నారని చెప్తున్నారు. సండే నైట్ 11:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఇది వచ్చి ఏంటంటే బేసిక్గా దీంట్లో ఎక్కువగా బీరు, ఫుడ్, తర్వాత లైవ్ మ్యూజిక్ ఇవి పాపులర్ అనమాట. మామూలుగానే మనకి థాయిలాండ్లో నైట్ క్లబ్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలామందికి తెలుసు. థాయిలాండ్ మొత్తం మీద దాదాపు ఓన్లీ నైట్ క్లబ్స్ మాత్రమే 1383 ఉన్నాయి అని చెప్తున్నారు. స్మార్ట్ స్క్రాపర్ అని ఒక వెబ్సైట్ లెక్కల ప్రకారం అందులో 376 నైట్ క్లబ్లు బ్యాంకాక్లో ఉన్నాయి. అంటే 27% టోటల్ దేశంలో నైట్ క్లబ్లు బ్యాంకాక్లోనే ఉన్నాయి. ఓవరాల్గా బ్యాంకాక్లో నైట్ క్లబ్లు ప్లస్ పబ్బులు కలిపి 800 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా ఒక 10,000 వరకు బార్సు, కరోకీ, వెంటిలేటర్స్ ఇట్లా రకరకాల పేర్లతో ఉంటాయన్నమాట. గోగో క్లబ్స్ ఇలాగ రకరకాల పేరుతో ఉంటాయి. అన్నీ కలిపి ఒక చిన్న చిత్తగా అన్నీ కలిపి ఒక 10,000 వరకు ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అక్కడికి అది టూరిజానికి కూడా ప్రపంచంలోనే థాయిలాండ్ పాపులరు. సో నైట్ లైఫ్, తర్వాత మసాజ్ సెంటర్లు, ఇలాగా అది మొత్తం టూరిజం మీదనే ఆ దేశం బతుకుతూ ఉంటుంది. అందులో టూరిజం అంటారు దాన్ని. అక్కడ పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని తీసుకొచ్చి దీనికి అప్పగించి కొన్నేళ్ళు ఇది చేయడం ఇలాగా కూడా ఉంటుంది. దాని మీద చాలా డాక్యుమెంటరీలు అవన్నీ కూడా వచ్చాయి. అయితే అక్కడ సేఫ్టీ మెథడ్స్ జనరల్గా బాగుంటాయి. ఎందుకంటే టూరిస్టులు ఎక్కువగా వెళ్తారు కాబట్టి వాళ్ళకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడికి పోయినా ముందు మనం సేఫ్టీ చూసుకుంటాం. అయితే ఇది 2009లో ఒకసారి ఇలాగే పెద్ద ప్రమాదం జరిగింది. శాంటిక్ క్లబ్ అని. అప్పుడు 66 మంది చనిపోయారు. దాదాపు 200 మంది ఇంజూర్ అయ్యారు. అది అతిపెద్ద ప్రమాదం ఈ మధ్యకాలంలో. దాని తర్వాత లేటెస్ట్గా 2022లో మౌంటైన్ బీ నైట్ క్లబ్ అని ఒక దీంట్లో కూడా ఇలాంటి ఇది జరిగింది. అప్పుడు కూడా 26 మంది చనిపోయారు. ఇది 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగిన ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం అని చెప్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆ టైంకి ఎక్కువ మంది అయితే ఉన్నారు క్లబ్లో. ఇందాక చెప్పినట్టుగా 100 మంది ఉన్నారు. అందరూ కూడా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు. ఒక లైవ్ మ్యూజిక్ జరుగుతుంది, ఒక పెర్ఫామ్ చేస్తున్నారు. సో బీర్లు, ఫుడ్ తింటూ ఆ లైవ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న అట్మాస్ఫియర్ ఉంది. ఆ టైంలో స్టేజ్ మీద పాడుతున్న అతను తర్వాత మీడియాకి చెప్పాడు. అతను పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టేజ్ దగ్గర ఒక సర్క్యూట్ బ్రేకర్ అని ఉంది. అది సర్క్యూట్ ఇదైంది, ప్రాబ్లం అయింది. పవర్ సర్క్యూట్ వైరింగ్లో ప్రాబ్లం ఏదో ఉంది. అది ఒక్కసారిగా బ్రేక్ అయింది. బ్రేక్ అవగానే ఒక్కసారిగా పేలులాగా వచ్చింది. పేలులాగా వచ్చని పవర్ బ్రేక్ డౌన్ అయిపోయింది. మొత్తం టాక్సిక్ గ్యాస్ స్ప్రెడ్ అయిపోయింది. పొగ, దట్టమైన పొగ. ఇతను అసలు 5 అడుగులు కూడా ముందుకు వేయలేకపోయాడు. అతి కష్టం మీద వేసి తను బయటికి రాగలిగాడు. అలాగే చాలామంది ఏమయ్యారంటే, అందరూ ఇప్పుడు ఏదైతే పేలిందో మామూలుగా అయితే ఒక ఆర్డర్లీ ఫ్యాషన్లో బయటికి ఎగ్జిట్లు 2 ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ గేటు. కొంతమంది ఫ్రంట్ గేటు, కొంతమంది ఆర్గనైజర్డ్గా వెళ్ళుంటే ఇంత ప్రమాదం చనిపోయేవాళ్ళు కాదు. కానీ వాళ్ళంతా ఎక్కువ మంది ఏం చేశారు, ఈ పొగలో కంప్లీట్ డార్క్నెస్, చీకటి ఉంది, ఏం అర్థం కాల. అందుకని ఎక్కువ మంది పడుకుండిపోయారు ఫ్లోర్ల మీద.
అంటే వాళ్ళకి ఇలాగ చేయాలి, ఈ టైం ఇలాగ వస్తే ఇలా చేయాలి ఏం తెలియదు. ఆల్రెడీ సగం పైన మత్తులో ఉంటారు కదా ఆ టైం 11:30 ప్రాంతం. సో పడుకుండిపోయారు. పడుకుండిపోయేసరికి పొగ అంత ఆక్సిజన్ లేదు, పొగ కమ్మేసింది. కొంతమంది బాత్రూంలోకి వెళ్ళిపోయారు. సో బాత్రూంలోకి వెళ్ళిపోయితే సేఫ్ అనుకున్నారు వాళ్ళు. అక్కడ ఇంకా నేరోగా ఉంటుంది కాబట్టి అక్కడ పొగ జుట్టేసేసరికి ఏమీ లేదు. సో మొత్తం అలాగా ఈ కారణాల వల్ల అందరూ ఎక్కువ మంది చనిపోయారనమాట. ఆ తర్వాత వితిన్ 30-35 మినిట్స్లోనే మొత్తం ఫైటింగ్ స్క్వాడ్లు ఇవన్నీ వచ్చారు. వాళ్ళంతా మాస్కులు వేసుకొని టార్చ్ లైట్లు పట్టుకొని లోపలికి వెళ్తే మొత్తం దృశ్యం ఇలాగ ఉందన్నమాట. బాత్రూముల దగ్గరే ఎక్కువ మంది ఉన్నారంట. అంటే అందరూ కూడా ఎక్కడికి పోవాలో తెలియక కొంతమంది అలాగే వెళ్ళారు. ఫ్లోర్ల మీద పడుకొని మళ్ళీ కాసేపు తర్వాత లేచి అటు ఇటు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో పోతుంటారు, వాళ్ళ వెనకాలే మిగతా వాళ్ళు వెళ్తారు. ఎక్కడికి ముందు వెళ్తున్నారు ఏమి గందరగోళం కదా. ఒకటి దట్టమైన పొగ, చీకటి, కంప్లీట్గా టార్చ్ లైట్లు ఏమి లేవు. రెండవది ఎంట్రీ ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఎగ్జిట్ ఎక్కడుంది, ఇటుపక్క ఎంట్రీ ఎక్కడుంది రెండు తెలియవు. దాంతో గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అందుతున్న లెక్క ప్రకారం దాదాపు 30 మంది చనిపోయారని చెప్తున్నారు. దాదాపు 60 పైన గాయపడ్డారని చెప్తున్నారు. ఇందులో 22 మందికి సీరియస్గా ఉందని చెప్తున్నారు. వాళ్ళు ప్రధానమంత్రి అనుతిన్ చరణ్ విరాకుల్ని కూడా మీడియాతో మాట్లాడి ఆయన కూడా ఇమ్మీడియట్గా అర్లీ మార్నింగే దాన్ని సందర్శించారు. సో ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. అట్లాగే బతికున్న వాళ్ళతో కొంతమంది ఏంటంటే ఒక ట్రామాకు గురవుతారు ఇలాంటి ప్రమాదం. రెండోది వాళ్ళు అవన్నీ లాగేసుకుంటారు కాబట్టి దానంతా క్లీన్ చేయాలి. లంగ్స్లోకి పొగ ఇదంతా టాక్సిక్ ఇది వెళ్ళిపోయింది. దానంతా క్లీన్ చేయడానికి కూడా కొన్ని గంటల పాటు పడుతుందని చెప్తున్నారు. సో సర్వైవర్స్ అందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఇంకా రాలేదు. సో దీని మీద అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ఫైర్ ఎగ్జిట్స్ అనేవి పెట్టాలి. అవి పర్మిషన్ తీసుకున్నప్పుడు మాత్రం అన్నీ పెట్టారు, కానీ తర్వాత వాటిని అన్నిటినీ ఏదేదో డెకరేషన్ కానీ ఇంకోటి క్లోజ్ చేస్తారు. సో ఫైర్ ఎగ్జిట్స్ ఫంక్షనింగ్లో లేవు అని చెప్తున్నారు. అలాగే ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ కూడా పేపర్ మీద అయితే కరెక్ట్గానే ఉన్నాయి, కానీ అవి ఫంక్షన్లో లేదు. ముఖ్యంగా వైరింగ్లో ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు అడ్రస్ చేసి చెక్ చేసి చేయడం అనేది చేయలేదు. మేజర్గా నైట్ క్లబ్లో ఉన్న పరిస్థితులు ఇదే. మన గోవాలో చూసినప్పుడు కూడా గోవాలో కూడా సిమిలర్గా ఇలాగే 11:30 ప్రాంతంలో జరిగింది. డిసెంబర్ 6వ తేదీ 2025లో జరిగింది. బర్చ్ బై రోమియో లేన్ అంటారు. అక్కడ కూడా ఇప్పుడు 25 మంది చనిపోయారు, 50 మంది గాయపడ్డారు. అక్కడ కూడా సిమిలర్ పొగ ఇది వేయడం, అందరూ కూడా బాత్రూంలోకి వెళ్ళిపోవడం, ఇదే జరిగింది అక్కడ కూడా. మేజర్ ఏంటంటే ఈ పొగతోనే ఉక్కిరిబిక్కిరి అయ్యి సఫికేషన్ వల్లనే ఎక్కువ మంది చనిపోతారు. బర్న్ వల్ల కాకుండా, అంటే కాలిపోవడం వల్ల కాకుండా పొగని పీల్చుకొని ఆక్సిజన్ లేకుండా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని లేకపోతే ఇంకొక మోనాక్సైడ్ వాయువులు పీల్చుకొని చనిపోవడమే మనకి ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ కూడా అదే కనబడింది. ఇక్కడ ఏంటంటే ఒకటి ఇందాక చెప్పినట్టు ఫైర్ సేఫ్టీ మెథడ్స్ లేవు. తర్వాత కెపాసిటీకి మించి నైట్ క్లబ్లో జనం ఉన్నారు. అయితే ఇప్పుడు ఇందులో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి? ఎందుకంటే మనకి థాయిలాండ్ అంటేనే ఇండియన్స్ ఎక్కువ కనబడతారు. అక్కడికి మేము కూడా ఒకసారి 2 ఫ్యామిలీలు కలిసి వెళ్దాము. ఎక్కడ చూసినా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇండియన్స్ తర్వాత కొంతవరకు యూరోపియన్స్ కనబడతారు. సో అందుకనే సపరేట్గా ఇండియన్స్కి అక్కడ హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. సో క్లియర్గా ఇండియన్స్ కూడా దీనికి కూడా వెళ్ళి ఉంటారా అనేది ఇప్పుడు ఇంకా తెలియలేదు. మొన్ననే వియత్నాంలో ఒక పడవ ప్రయాణంలో ఇండియన్స్ ఒక తమిళోళ్ళే 10 మంది చనిపోయారు. అక్కడ తెలుగు వాళ్ళు కూడా చనిపోయారు. ఎక్కువ మంది తమిళోళ్ళు చనిపోయారు, 10 మంది. అలాగా మనకేందంటే ఎక్కువగా ఈ థాయిలాండు, వియత్నాము ఈ దేశాల్లో ఈ మధ్య ఎక్కువగా ఆర్గనైజర్ టూర్స్ కూడా విపరీతంగా పెడుతున్నారు. ఎందుకంటే మిగతా యూరప్తో అమెరికాతో పోలిస్తే ఇది కొంత కాస్ట్లీ, తక్కువ కాస్టు. సో వెళ్ళడం కూడా ఈజీగా ఉంది. ఈ మధ్య ఆన్ అరైవల్ వీసా అది కూడా పెట్టారు. అందుకని దాంట్లో ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ప్రమాదాలు జరిగినప్పుడు మన వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ క్లబ్లో కూడా మన ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇంకా బయటికి రావాలి. బట్ నేను చూసినంతవరకు అక్కడ ఉన్న మీడియా చూస్తే ఎక్కువ లోకల్సే ఈ పబ్కి ఎక్కువ వెళ్ళే కల్చర్ ఉందంట. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వారంలో 4 రోజులు 5 రోజులు వెళ్ళి
సరదాగా ఒక బీరు తాగి ఫుడ్ తిని మ్యూజిక్ వినేసి వచ్చే వాళ్ళు రెగ్యులర్సే ఎక్కువ ఉన్నారు, వాళ్ళే ఎక్కువ చనిపోయినారు అనే వార్త అయితే వస్తుంది. ఏదేమైనా ఇది ఈ ప్రమాదం ఈ మధ్యకాలంలో ఈ 4 ఏళ్లలో అతి పెద్ద ప్రమాదం అని చెప్తున్నారు. దీని మీద అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో